ओम शांति 13/22। मीठे बच्चे, भगवान जिसे सारी दुनिया याद करती है वो तुम्हारे सन्मुख बैठा है। तुम ऐसे बाप से पूरा वर्षा ले लो, భూలో మత్। మధురమైన పిల్లలు, భగవంతుణ్ణి మొత్తం ప్రపంచమంతా తలుచుకుంటుంది। ఆ తండ్రి ఎదురుగా మీరు కూర్చున్నారు। మీరు ఇటువంటి తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకోండి, మర్చిపోవద్దు। ప్రశ్న, बाप की श्रीमत पर यथार्थ चलने की शक्ति किन बच्चों में रहती है? బాబా యొక్క శ్రీమతంపై యథార్థంగా నడిచే శక్తి ఏ పిల్లల్లో ఉంటుంది? జవాబు, जो अपना सच्चा सच्चा पोतामेल बाप को सुनाकर हर कदम पर बाप से राय लेते हैं। ఎవరైతే తమ సత్యాతి సత్యమైన సమాచారం బాబాకి వినిపించి ప్రతి అడుగులో బాబా సలహా తీసుకుంటారు। బాప్ సే రాయ్ ली तो उस पर चलने की शक्ति मिल जाती है। బాబా నుంచి సలహా తీసుకున్నట్లయితే దానిపైన నడిచే శక్తి కూడా లభిస్తుంది। బాప్ బచ్చోं को శ్రీమత్ देते हैं। బాబా పిల్లలకు శ్రీమతాన్ని ఇస్తారు। బచ్చే ఉస్ కమాయి కి పీछे ఏ కమాయి మిస్ नहीं करो। పిల్లలు ఆ సంపాదన వెనకపడి ఈ సంపాదన మిస్ చేసుకోకండి। क्योंकि वो पाई पैसे की सारी कमाई खत्म होने वाली है। ఎందుకంటే ఆ పాయి పైసలు సంపాదన మొత్తం సమాప్తి కాబోతుంది। हर बात में श्रीमत लेते बहुत खबरदार रहो। ప్రతి విషయంలో శ్రీమతం తీసుకుంటూ చాలా జాగ్రత్తగా ఉండండి। సంభాల్కర్ చల్నా హై, జాగ్రత్తగా నడవాలి, తమ మతం నడిపించకూడదు। గీత హై, छोड़ भी दे आकाश సింహాసన్ ప్రభు, వదిలిరా ప్రభు ఆకాశ సింహాసనాన్ని। ఓం శాంతి। అభి బచ్చే షణ్ముఖ్ బైఠే హై, కిస్కే? ఇప్పుడు పిల్లలందరూ ఎవరెదురుగా కూర్చున్నారు? బేహద్ బాప్ దాదా, బేహద్ బాప్ దాదా ఎదురుగా కూర్చున్నారు। ఏ బడి వండర్ఫుల్ చీజ్ హై, ఇది చాలా అద్భుతమైన వస్తువు। బేహద్ కా బాప్ పరం పితా పరమాత్మ और फिर बेहद का दादा प्रजापिता ब्रह्मा दोनों सन्मुख बैठे हैं। बेहद बाबा परम पिता परमात्मा తిరిగి బేహద్ దాదా ప్రజాపిత బ్రహ్మ ఇద్దరు షణ్ముఖంలో కూర్చున్నారు। तो ये जैसे ఈశ్వరీయ పరివార్ बैठा है, ఎలా అయితే ఇక్కడ ఈశ్వరీయ పరివారం కూర్చుంది। బేహద్ బాబా కూర్చుని పిల్లల్ని చదివిస్తున్నారు లేక సహజ రాజయోగం నేర్పిస్తున్నారు। ఏ బుద్ధి మే రహే తో ఖుషీ కా పారా భీ చడే, ఇది బుద్ధిలో ఉంటే సంతోషం యొక్క పాదరసం కూడా ఎక్కుతుంది। గీత్ భీ ऐसा कहते हैं कि బాబా आओ इस समय बहुत दुख है, పాటలో కూడా ఇలా ఉంది, బాబా రండి, ఈ సమయంలో చాలా దుఃఖం ఉంది। ఆహ్వాన్ करते रहते हैं और यहाँ तुम्हारे सन्मुख बैठे हैं, ఆహ్వానిస్తున్నారు ఇంకా, కానీ ఇక్కడ బాబా మీ ఎదురుగా కూర్చున్నారు। तुम जानते हो बेहद का बाप इस दादा द्वारा हमको पढ़ा रहे हैं, మీకు తెలుసు కదా బేహద్ బాబా ఈ దాదా ద్వారా మమ్మల్ని చదివిస్తున్నారు। बच्चों में भी नंबरवार पुरुषार्थानुसार बुद्धि में निश्चय है, పిల్లల్లో కూడా నంబర్వార్ పురుషార్థానుసారం బుద్ధిలో నిశ్చయం ఉంది। बैरिस्टरी पढ़ते हो तो जरूर निश्चय होगा ना, ఏ हमको बैरिस्टरी पढ़ाते हैं, లా చదివేటప్పుడు తప్పకుండా నిశ్చయం ఉంటుంది కదా, వీరు మమ్మల్ని లాయర్ చదివిస్తున్నారు అని। ఫలానా సర్జన్ हमको सर्जरी सिखला रहे हैं, ఫలానా డాక్టర్ మాకు సర్జరీ నేర్పిస్తున్నారు అని। ఏ ऐसी वंडरफुल चीज़ है कि अभी अभी कहती है हमको पक्का निश्चय है, ఇది ఎటువంటి అద్భుతమైన వస్తువు అంటే ఇప్పుడిప్పుడే అంటారు మాకు పక్కా నిశ్చయం ఉంది అని। बेहद का बाप निराकार हमको पढ़ाते हैं, రాజయోగ్ సిఖలాతే हैं। బేహద్ బాబా నిరాకారుడు మనల్ని చదివిస్తున్నారు, రాజయోగం నేర్పిస్తున్నారు। అభి అభి కహా బాహర్ దూర్ గయే తో నిశ్చయ్ టూట్ పడతా హై, ఇప్పుడిప్పుడే ఎక్కడికైనా బయటకు వెళ్ళిపోతే నిశ్చయం తెగిపోతుంది। వండర్ హైనా, అద్భుతం కదా। భగవాన్ జిస్కో సారీ దునియా యాద్ కర్తీ, భగవంతుణ్ణి మొత్తం ప్రపంచం అంతా తలుచుకుంటుంది, వారే పిల్లల షణ్ముఖంలో కూర్చొని అంటున్నారు, బచ్చే అబ్ అచ్చి రీతి బాప్ సే బర్సా లేనే కా పురుషార్థ్ కరో, పిల్లలు ఇప్పుడు మంచి రీతిలో బాబా నుండి వారసత్వాన్ని తీసుకునే పురుషార్థం చేయండి। సమజ్తే భీ హై ఫిర్ సెకండ్ మే భూల్ జాతే హై, అర్థం చేసుకుంటారు తిరిగి సెకండ్లో మర్చిపోతారు। तुम बेहद के बाप के सन्मुख बैठे हो तो और श्रीमत पर चलना होता है कदम कदम पर, మీరు అనంతమైన తండ్రి షణ్ముఖంలో కూర్చున్నారు, అడుగడుగునా శ్రీమతంపై నడవాల్సి ఉంటుంది। लेकिन चलेंगे वही जिनका सारा समाचार बाप को मालूम होगा,
కానీ ఎవరు నడుస్తారంటే ఎవరి మొత్తం సమాచారం బాబాకు తెలుస్తుందో వారే. बच्चों की रहनी करनी आदि का पूरा समाचार बाप के पास आना चाहिए. పిల్లల యొక్క మొత్తం పూర్తి సమాచారం బాబా వద్దకు రావాలి. तो बाप को भी मालूम पड़े और उस रीति फिर समय प्रति समय राय देते रहे. తిరిగి బాబాకి తెలియాలి, అదే రీతిలో సమయం ప్రతి సమయం సలహా ఇస్తూ ఉండాలి. కదం కదం పర్ శ్రీమత్ లేని పడే, అడుగడుగులో నా శ్రీమతాన్ని తీసుకోవాల్సి ఉంది. यह है गॉड फादरली यूनिवर्सिटी, इसमें अच्छी रीति पढ़ना है. ఇది భగవంతుడి యొక్క ఈశ్వరీయ విశ్వవిద్యాలయం, ఇందులో బాగా చదువుకోవాలి. ऐसे नहीं आज पढ़ा फिर कब कोई काम पड़ा तो पढ़ाई मिस कर दी. అంతేకాని ఈరోజు చదువుకున్నారు, రేపు ఏదో పని ఉంది చదువు మిస్ చేసేశారు. ఓ సబ్ కామ్ హై పాయి पैसे की, ఆ పనులన్నీ పాయి పైసల పనులు. इस दुनिया में मनुष्य जो भी कमाई करते हैं ఓ कोई रहने वाली नहीं है. ఈ ప్రపంచంలో మనుషులు ఏదైతే సంపాదన చేస్తారో అదేమీ ఉండేది కాదు. సబ్ ఖతం హో జానే వాలే హై, అంతా సమాప్తి కాబోతుంది. బాప్ కమాతే హై బచ్చోం కే లియే, తండ్రి పిల్లల కోసం సంపాదిస్తాడు. సమజ్తే హై పుత్ర పోత్రే పరపోత్రే ఖాతే రహేంగే, అనుకుంటాడు మన పిల్లలు మనవలు ముని మనవలు తింటారు అనుకుంటారు. फिर बच्चा जब बाप बनेंगे तो वो अपने बच्चों के लिए कोशिश करेंगे. తిరిగి పిల్లవాడు ఎప్పుడైతే తండ్రి అవుతాడో తన పిల్లల కోసం ప్రయత్నిస్తాడు. అబ్ తో వినాశ్ సామ్నే ఖడా హై, ఇప్పుడైతే వినాశనం ఎదురుగా ఉంది. तो बाप को जब बच्चों के पोतामेल का मालूम पड़े तब तो मत दे. మరి బాబాకి ఎప్పుడైతే పిల్లల యొక్క సమాచారం తెలుస్తుందో అప్పుడే సలహా ఇస్తారు. కదం కదం పర్ పూछना पड़ता है, అడుగడుగునా అడగాల్సి ఉంటుంది. ऐसे नहीं कोई विकर्म हो जाए, అలా అని కాదు ఏదైనా వికర్మలు జరుగుతాయి అని. यह है बेहद का घर, ఇది అనంతమైన ఇల్లు. बाप ऐसे बैठ समझाते हैं जैसे हुबहु हद के घर में लौकिक बाप समझाते हैं. ఇక్కడ బాబా ఎలా కూర్చుని తెలియచేస్తున్నారంటే ఎలాగైతే అక్కడ హద్దులో ఇంట్లో లౌకిక తండ్రి తెలియచేస్తారో అలాగా. सब बच्चे जानते हैं हम ब्राह्मण है, పిల్లలందరికీ తెలుసు కదా మేము బ్రాహ్మణులమని. कोई से पूछो भगवान तुम्हारा क्या लगता है, ఎవరినైనా అడగండి భగవంతుడు మీకు ఏమవుతారు అంటే అంటారు ఓ సబ్కా బాప్ హై, ఆయన అందరికీ తండ్రి. फिर पूछो वो कहाँ रहते हैं, తిరిగి అడగండి వారు ఎక్కడుంటారు అంటే అంటారు సర్వవ్యాపి. బేహద్ కే బాప్ కో నహీ జాన్తే, అనంతమైన తండ్రి గురించి తెలీదు. तुम बच्चे अभी बाप को यथार्थ रीति जानते हो तो तुम्हें दैवी मत पर चलना है. పిల్లలైన మీరు ఇప్పుడు బాబాని యథార్థంగా తెలుసుకున్నారు కావున దైవీ సలహాపై మీరు నడవాలి. బాప్ ఆయే హే దేవీ దేవతా బనానే కే లియే, బాబా వచ్చిందే దేవీ దేవతలుగా తయారు చేసేందుకు. కదం కదం శ్రీమత్ పర్ చల్నా పడే, అడుగడుగున శ్రీమతంపై నడవాల్సి ఉంది. పండే లోగ్ యాత్రా పర్ లే జాతే హై तो खबरदार करते रहते हैं, कहती है संभाल कर चलो. పండాలు యాత్రకి తీసుకెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్తారు, అంటారు సంభాళించుకుని వెళ్ళండి. ऐसे भी बहुत है जो तीर्थों आदि को नहीं मानते हैं, ఇలా చాలామంది ఉంటారు తీర్థయాత్రలు అవి ఒప్పుకోరు. తీర్థ మానా భక్తి, తీర్థము అంటే భక్తి. తీర్థకో నా మానా గోయా భక్తి కో హీ నహీ మానా, తీర్థాన్ని ఒప్పుకోలేదు అంటే భక్తిని ఒప్పుకోలేనట్లే. భక్తి మార్గం అర్ధకల్పం నడుస్తుంది. భగవాన్కి ఖోజ్ కర్తే రహతే హై, భగవంతుడిని వెతుకుతూ ఉంటారు. బహుత్ భావన రఖతే హై, చాలా భావన పెట్టుకుంటారు. శివ్కే ఆగే బహుత్ జాతే హై, శివుడి ముందుకు కూడా చాలామంది వెళ్తారు. సమజ్తే హై భగవాన్ కా దీదార్ హో జాయే, అనుకుంటారు భగవంతుడి యొక్క సాక్షాత్కారం జరగాలి అని. ఇది భావన. फिर साक्षात्कार हो जाता है तो बहुत खुश हो जाते हैं, తిరిగి సాక్షాత్కారం అయితే చాలా సంతోషపడిపోతారు. సమజ్తే హే హమ్కో భగవాన్ మిల్ గయా, కృష్ణ మిల్ గయా, హనుమాన్ మిల్ గయా, అనుకుంటారు మాకు భగవంతుడు లభించేశాడు, కృష్ణుడు లభించాడు, హనుమంతుడు లభించాడు అంటారు. బస్ అబ్ తో హమారీ ముక్తి హో గయి, బస్ ఇప్పుడు మాది ముక్తి జరిగింది. పరంతు ముక్తి తో కోయికి హోతీ నహీ, కానీ ముక్తి అయితే ఇప్పుడు ఎవరికి లభించలేదు. అబ్ బాప్ అచ్చి రీతి బైట్ సమझाते हैं, మీఠే బచ్చే అబ్ ఏక్ తో సబ్కో బాప్ కా పరిచయ దో. ఇప్పుడు బాబా మంచి రీతిలో కూర్చుని తెలియచేస్తున్నారు.
మధురమైన పిల్లలు, ఇప్పుడొకటి అందరికీ బాబా యొక్క పరిచయం ఇవ్వండి. ఈ సమయ సబ్ నిధన్ కే హే, తుమ్ భీ నిధన్ కే తే. ఈ సమయంలో అందరూ నిధనికులుగా ఉన్నారు, మీరు నిధనికులుగా ఉండేవారు. ఆ బాప్ ద్వారా తుమ్ సబ్ కుచ్ సమజ్తే జాతే హో. ఇప్పుడు బాబా ద్వారా మీరన్నీ అర్థం చేసుకుంటూ వెళ్తున్నారు. कहते हैं ना हम नीच पापी है అంటారు కదా, మేము నీచులం, పాపీలము, నికృష్టహరులం, మాలో ఏ గుణాలు లేవు అంటారు. భలా ऐसा नीच किसने बनाया, భలే ఇలాంటి నీచులుగా ఎవరు తయారు చేశారు? కిస్కో భీ మాలూమ్ నహీ హై, ఎవరికీ తెలీదు. కోయి భీ అప్నే కో మూర్ఖ నహీ సమజ్తే హై, స్వయాన్నెవరు కూడా మూర్ఖులుగా అనుకోరు. ఈ డ్రామా అనాదిగా తయారు చేయబడి ఉంది. సబ్కో నీచే జానా హీ హై, భ్రష్టాచారి బన్నా హీ హై, అందరూ కిందకి వెళ్ళాల్సిందే, భ్రష్టాచారిగా అవ్వాల్సిందే. తో ఏ ఖ్యాల్ కర్నా చాహియే కి హమ్ భగవాన్ కి ఫ్యామిలీ హై. కావున ఆలోచించాలి, మేము భగవంతుడి యొక్క కుటుంబ సభ్యులం. భగవాన్ హమారా బాప్ హై, భగవంతుడు మా తండ్రి. తప్పకుండా మేము విశ్వానికి యజమానిగా అవ్వాలి. ఫిర్ హమారీ ఐసీ దుర్గతి క్యూ హుయి, తిరిగి మా యొక్క దుర్గతి ఎందుకు జరిగింది? ఏ కిస్కి బుద్ధి మే నహీ చల్తీ, ఇది కూడా ఎవరి బుద్ధిలోనూ నడవదు అని చెప్తున్నారు బాబా. ఏక్ तरफ कहते परमात्मा सर्वव्यापी है, दूसरी तरफ कहती है శాంతి कैसे स्थापन हो. ఒక పక్కన అంటారు పరమాత్మ సర్వవ్యాపి, ఇంకొక వైపు అంటారు శాంతి ఎలా స్థాపన అవుతుంది. అందరూ తికమక చెందుతారు. కాన్ఫరెన్స్ కడితే रहते हैं, కాన్ఫరెన్స్లు ఎన్నో చేస్తారు. సమझाने से भी समझते नहीं है, తెలియచేసినా కూడా అర్థం చేసుకోరు. వారు అర్థం చేసుకోవాలి అంతిమంలో. तुम बच्चों को योग में रहकर कर्मातीत बनना है, పిల్లలైన మీరు యోగంలో ఉంటూ కర్మాతీత కావాలి. తుమ్ హీ సంపూర్ణ నిర్వికారి థే ఫిర్ బన్నా హే, మీరే సంపూర్ణ నిర్వికారీలుగా ఉండేవారు, తిరిగి అవ్వాలి. బాకీ జో ఇతనే ధర్మ హే ఓ సత్యుగ్ మే నహీ హోంగే, మిగిలిన ధర్మాలు ఏవైతే ఉన్నాయో అవేమీ సత్యుగంలో ఉండవు. జో సత్యుగ్ మే థే వహీ బహుత్ సమయ సే అలగ్ హుయే హై, ఏదైతే సత్యుగంలో ఉండేవో అది చాలా సమయంతో వేరైపోయాయి. ఉన్కే లియే హీ కహా జాతా హై సిక్కి లథే, వారినే గారాల పిల్లలు అంటారు. ఆత్మ పరమాత్మ అలగ్ రహే, ఆత్మ పరమాత్మ వేరయ్యి బహుకాలమైంది అని అంటారు కదా. ఏ ఆత్మలు మొట్టమొదట పరంధామం నుంచి వచ్చాయి ఇక్కడ పాత్రని అభినయించడానికి? మొట్టమొదట వచ్చేది దేవీ దేవతా ధర్మానికి చెందిన ఆత్మలు. ఉన్హోం కో హీ అప్నే ధర్మమే లానా హోగా, వారినే తమ ధర్మంలోకి తీసుకురావాల్సి ఉంటుంది. బాప్ कहते हैं उनके लिए ही आना पड़ता है, బాబా అంటున్నారు వారి కోసమే రావాల్సి ఉంటుంది. సాత్ మే సబ్కే లియే భీ జరూర్ ఆనా పడే, అలాగే అందరి కోసం రావాల్సి ఉంటుంది, ఎందుకంటే అందరికీ ముక్తినివ్వాలి. అబ్ దేవతా ధర్మ హై నహీ, ఇప్పుడు దేవతా ధర్మమే లేదు, దేవతా ధర్మానికి అంటు కట్టాలి. కోయి కిస్ ధర్మకే కోయి కిస్ ధర్మమే చెలే గయే హై, కొంతమంది ఒక ధర్మంలో కొంతమంది ఒక ధర్మంలోకి వెళ్ళిపోయారు. వహీ నికల్ పడితే హై, మళ్ళీ తిరిగి వారే వస్తారు. ఏ ధర్మకి స్థాపన కిత్నీ వండర్ఫుల్ హై, ఈ ధర్మస్థాపన కూడా ఎంత అద్భుతమైంది. తబ్ తో कहती है हे प्रभु तेरी श्रीमत गति सद्गति की बड़ी వండర్ఫుల్ है, అప్పుడే అంటారు హే ప్రభు నీ యొక్క శ్రీమతం గతి సద్గతి చాలా అద్భుతమైంది అని. జో కోయి సమజ్ నా సకే, ఇది ఎవరూ అర్థం చేసుకోలేరు. దేవీ దేవతా ధర్మకి స్థాపన कैसी होती है, దేవీ దేవతా ధర్మం యొక్క స్థాపన ఎలా జరుగుతుంది? ఈ సమయ జో పతిత దేహ అభిమాని బన్ పడే హై, ఈ సమయంలో ఎవరైతే పతితంగా దేహాభిమానులుగా అయిపోయారో వారే తిరిగి దేహీ అభిమాని కావాలి. ఇందులోనే శ్రమ ఉంది. ఘడీ ఘడీ భూల్ జాతే హై, ఘడీ ఘడీకి మర్చిపోతారు. బాబా कहते ఉఠతే బైఠతే ముझे యాద్ కరో, అందుకే బాబా అంటున్నారు లేస్తున్నా కూర్చుంటున్నా నన్ను స్మృతి చేయండి. వికర్మోం కా భోజా తుమ్హారే ఊపర్ బహుత్ హై, వికర్మల బరువు మీ పైన చాలా ఉంది. సుఖ్ భీ తుమ్నే బహుత్ దేఖా హై, దుఃఖ్ భీ తుమ్నే బహుత్ దేఖా హై, మీరు సుఖాన్ని చాలా చూశారు, దుఃఖాన్ని చాలా చూశారు. అబ్ ఫిర్ దుఃఖ్ సే తుమ్కో సుఖ్ మే లే జా రహా హూँ, ఇప్పుడు తిరిగి దుఃఖం నుంచి మిమ్మల్ని సుఖంలోకి తీసుకువెళ్తున్నాను. తో శ్రీమత్ పర్ చల్నా పడే, కావున శ్రీమతంపై నడవాలి. ఇతరులకు కూడా స్మృతినిప్పిస్తున్నారు. సృష్టి చక్రం యొక్క రహస్యం తెలియచేయటం చాలా సహజం. ఉన్కో హీ త్రికాల్దర్శి కహా జాతా హై, వారినే త్రికాల్దర్శి అని అంటారు.
बाबा ने समझाया है, बोलो भगवान के तो तुम बच्चे हो ना. బాబా తెలియచేశారు, అందరికీ చెప్పండి మీరు భగవంతుడు పిల్లలు కదా. भगवान है स्वर्ग का रचयिता, तो भगवान से जरूर स्वर्ग का वर्षा मिलना चाहिए. భగవంతుడు స్వర్గ రచయిత, తప్పకుండా భగవంతుడి నుంచి స్వర్గ వారసత్వం లభించాలి. ఏ బాత్ తుమ్ హీ జాన్తే హో और तुम ही पूछ सकते हो. ఈ విషయం మీకే తెలుసు, మీరే అడగచ్చు. कहती है ईश्वर ने पैदा किया तो तुम ईश्वर के वारिस होने चाहिए ना. అంటారు ఈశ్వరుడు జన్మింపచేశాడు, మరి మీరు ఈశ్వరుడికి వారసులు అవ్వాలి కదా. ఈశ్వర్ బాప్ స్వర్గ కా రచయిత, ఫిర్ తుమ్ నరక మే క్యూ పడే హో. ఈశ్వరుడు తండ్రి స్వర్గ రచయిత, తిరిగి మీరు నరకంలో ఎందుకు పడి ఉన్నారు. ఏతో తుమ్ జాన్తే హో హమ్ పెహ్లే స్వర్గ మే థే. ఇప్పుడు మీకు తెలుసు కదా, ముందు మేము స్వర్గంలో ఉండేవాళ్ళం. రావణ్నే హమ్కో నరక మే ధకేలా హే. రావణుడు మమ్మల్ని నరకంలోకి తోసేశాడు. రావణ్ క్యా చీజ్ హై ఏ బీ కోయి నహీ జాన్తే. రావణుడంటే ఏమిటో ఎవ్వరికీ తెలీదు. तुम याद दिला सकते हो भारत ही प्राचीन स्वर्ग था और भारतवासी स्वर्ग के मालिक थे. మీరు స్మృతి నిప్పించవచ్చు, భారతదేశం ప్రాచీన స్వర్గంగా ఉండేది, భారతవాసీలు స్వర్గానికి యజమానిగా ఉండేవారు. ఇప్పుడు భారతదేశం నరకమైపోయింది. ఏ ఖేల్ బనా హువా హై. ఈ ఆట తయారు చేయబడి ఉంది. రామ్ రాజ్ और రావణ్ రాజ్ ఆధా ఆధా హై. సగం రామరాజ్యం సగం రావణ రాజ్యం, ఇదే ఆట. ఫిర్ ఉన్కే బీచ్ మే క్యా హోతా హై. తిరిగి దానికి మధ్యలో ఏమవుతుందో డీటెయిల్గా కూర్చుని బాబా తెలియచేస్తున్నారు. కోయి కోయి బచ్చే నిశ్చయ బుద్ధి హై. కొంతమంది పిల్లలు నిశ్చయ బుద్ధీలు. వారు అనుకుంటారు మేము బాబా ఎదురుగా కూర్చున్నాం. బాబా త్రినేత్రి, త్రికాలదర్శి, త్రిమూర్తి, బ్రహ్మ విష్ణు శంకరులకు కూడా రచయిత. త్రిమూర్తి శివుడికి బదులు త్రిమూర్తి బ్రహ్మ పేరు పెట్టారు. ఇప్పుడు త్రిమూర్తి రచయిత బ్రహ్మ ఎలా అవుతారు. గాతే హే బ్రహ్మ ద్వారా స్థాపన, శంకర్ ద్వారా వినాశ్, తో రచయిత జరూర్ కోయి దూసరా హోగా. పాడతారు కదా, బ్రహ్మ ద్వారా స్థాపన, శంకర్ ద్వారా వినాశనము అంటే రచయిత తప్పకుండా వేరే ఇంకొకరు ఉంటారు కదా. విష్ణు కా అలగ్ చిత్ర బనాయే ఉన్కో నర్ నారాయణ్ कहते हैं. విష్ణుకి వేరే చిత్రం తయారు చేశారు, తిరిగి వారిని నరనారాయణులు అని అంటారు. లక్ష్మీనారాయణులు తిరిగి వేరువేరుగా తయారు చేశారు. ఎటువంటి అద్భుతమైన చిత్రాలు తయారు చేయబడి ఉన్నాయి. తుమ్ బచ్చోం కో ప్రదర్శనీ మే సమఝానా హోతా హై. పిల్లలని మీకు ప్రదర్శనీలో తెలియచేయటం జరుగుతుంది. ప్రదర్శనీ హో और बच्चे अपने ही धंधे में लगे रहे तो थोड़े ही समझेंगे कि इसने बाबा को पहचाना है. ప్రదర్శనీలు పిల్లలు ఇంకా తమ వ్యాపారంలో నిమగ్నమై ఉంటే బాబా అనుకుంటారా, వీళ్ళు బాబాని గుర్తించారని బాబా అనుకోరు. ప్రదర్శనీలోకి వచ్చి కూడా బాబాని గుర్తించకపోతే బాబా ఎలా అనుకుంటారు వీళ్ళు నన్ను గుర్తించారు అని. బాప్ సమజ్ జాతే హే. అప్పుడు బాబాకు అర్థమవుతుంది పూర్తిగా అర్థం చేసుకోలేదు, అందుకే సేవకు కూడా పరుగు పెట్టట్లేదు అని. నహీతో ఝట్ సర్వీస్ పర్ భాగ్నా చాహియే. లేకపోతే వెంటనే సేవలోకి పరుగులు తీయాలి. అంధోంకి లాఠీ నా బనే తో గోయా ఖుద్ హీ అందే హై. అందులకి చేతికర్రగా అవ్వకపోతే స్వయం అందులే. బాబాకు జాన్తే నహీ. బాబా గురించే తెలియదు. కిస్కో कहना थोड़े ही होता है कि तुम सर्विस पर जाओ. మీరు సేవకి వెళ్ళండి అని ఎవరికైనా చెప్పడం జరుగుతుందా. వాళ్ళంతటా వాళ్ళే రావాలి. బాబా హమ్ సర్వీస్ పర్ జా సక్తే హై ఆ పర్మిషన్ దో. బాబా మేము సేవకి వెళ్ళాలనుకుంటున్నాం, మీరు పర్మిషన్ ఇవ్వండి అని. బాబా జాన్తే హై కౌన్ కౌన్ సర్వీస్ కర్ సక్తే హై. బాబాకు తెలుసు ఎవరెవరు సేవ చేస్తారో. ऐसा कोई लिखता नहीं है कि बाबा हम रेडी है. బాబా మేము రెడీగా ఉన్నామని ఎవ్వరూ రాయట్లేదు. మనుష్యకు కౌడీ సే హీరే జైసా బనానా హై. మనుషుల్ని గవ్వల నుంచి వజ్రాల్లా తయారు చేయాలి. అగర్ 10-20-50 రూపాయ నహీ కమాయా తో క్యా హువా. ఒకవేళ 10 రూపాయలు 20 రూపాయలు 50 రూపాయలు సంపాదించకపోతే ఏమవుతుంది. బహుతోం కా కళ్యాణ్ కర్నా హై. అనేకుల కళ్యాణం చేయాలి. పరంతు పూరీ పెహచాన్ నహీ హై. కానీ పూర్తి గుర్తింపు లేదు అని చెప్తున్నారు బాబా. హమారే పాస్ బీ థోడే బచ్చే హై. మా వద్ద కూడా కొంచెం మంది పిల్లలు ఉన్నారు. సర్వీసేబుల్ జిన్కో టెలిగ్రామ్ కర్కే బులానా పడతా హై. సర్వీసేబుల్ పిల్లలకి బాబా టెలిగ్రామ్ ఇచ్చి పిలిచేవారట. పూర్వం ఫోన్లు ఉండేవి కాదు కదా, అప్పుడు టెలిగ్రామ్స్ ఉండేవి అనమాట. ఆపే హీ నహీ कहते బాబా హమ్ తయార్ హై. బాబా మేము రెడీగా ఉన్నామని ఎవరికి వాళ్ళు అనట్లేదు. బాబా దేఖ్తే హై కిస్కో సర్వీస్ కా షౌక్ హై.
బాబా కూడా చూస్తారు ఎవరికి సేవ యొక్క అభిరుచి ఉందో. మనుష్య జో జాన్వర్ మిసల్ బన్ పడే హై ఉన్కో దేవతా బనానా హై. మనుషులు ఎవరైతే జంతువులాగా అయిపోయి ఉన్నారో వారిని దేవతగా తయారు చేయాలి. తుమ్ బచ్చోంకు నిరహంకారి బన్నా హై. పిల్లలేని మీరు నిరహంకారి కావాలి. హెడ్ మేతో బడి నమ్రత చాహియే. మెయిన్ ఎవరైతే ఉన్నారో వారిలో చాలా నమ్రత ఉండాలి. బాప్ కిత్నా నిరహంకారి హై. బాబా ఎంత నిరహంకారి. కోయి బచ్చోం మే బహుత్ అహంకార్ హై. కొంతమంది పిల్లల్లో అయితే చాలా అహంకారం ఉంటుంది. జైసా కర్మ మే కరూంగి ముఝే దేక్ ఔర్ భీ కరేంగే. ఏ కర్మ అయితే నేను చేస్తానో నన్ను చూసి ఇతరులు చేస్తారు. ఉస్కా దండ్ ఉన్కి అవస్థ గిర్ పడేగి. వారి యొక్క శిక్ష వారి యొక్క అవస్థ అంతా పడిపోతుంది. బాబా कहती है बच्चे तुम्हें सब कुछ अपने हाथ से करना है. బాబా అంటున్నారు పిల్లలు మీరు సర్వస్వం మీ చేతులతో చేసుకోవాలి. బాబా कैसे సాధారణ రీతి से पढ़ाते हैं. బాబా ఏ విధంగా సాధారణ రీతిలో చదివిస్తున్నారు. మనుష్య तो समझते हैं वो सर्वशक्तिवान है क्या नहीं कर सकते हैं. మనుషులు అనుకుంటారు భగవంతుడు సర్వశక్తివంతుడు ఆయన ఏం చేయలేడు అనుకుంటారు. परंतु బాబా कहते हैं मुझे तो सर्वेंट बनकर आना पड़ता है. కానీ బాబా అంటున్నారు నేను సేవకుడిగా అయ్యి రావాల్సి ఉంటుంది. कहते भी है हे ज्ञान के सागर పతిత్ పావన్ आओ. బాబా అంటున్నారు హే జ్ఞాన సాగర్లారా పతిత పావన రా అని పిలిచారు కదా. సుఖ కే సాగర్ आओ ఆకర్ హమ్ పతితోం కో పావన్ బనాओ. హే సుఖ సాగరుడా రండి వచ్చి పతితులైన మమ్మల్ని పావనంగా తయారు చేయండి అని పిలిచారు. బాప్ కో ఆకర్ ऐसी సర్వీస్ కర్నీ పడతీ హై. బాబా వచ్చి ఇటువంటి సేవ చేయాల్సి ఉంటుంది. కహా ఆకర్ రెహనా పడతా హై. ఎక్కడొచ్చి ఉండాల్సి ఉంటుంది. कैसे कैसे विघ्न पड़ते हैं. ఎటువంటి విఘ్నాలు పడతాయి. లాఖా భవన్కు ఆగ్ లగాతే థే. లాఖా భవన్కి అప్పుడు నిప్పు అంటించారు కదా అదే ఇప్పుడు ప్రాక్టికల్గా జరుగుతుంది యజ్ఞం యొక్క స్థాపన సమయంలో. బాబాకి మొత్తం పాత్ర అంతా తెలుసు మనకైతే తెలీదు. బాబ్ कहती है मुझे आना पड़ता है. బాబా అంటున్నారు నేనే రావాల్సి ఉంటుంది. భగవాన్ ఖుద్ कहती है मुझे गाली खानी पड़ती है. బాబా అంటున్నారు నేనే ఎన్నో నిందలు పడాల్సి ఉంటుంది. సబ్సే జాస్తి గాలి మే హీ ఖాతా హూ. అందరికన్నా ఎక్కువ నిందలు నేనే పడతాను. భక్తి మార్గం మే భీ గాలి హీ దేతే హై. భక్తి మార్గంలో కూడా నిందలే ఇస్తారు. 3 पैर पृथ्वी के भी नहीं मिलते. 3 అడుగుల స్థలం అయితే లభించదు. फिर भी कितना నిరహంకారి పనే సే పాఠ బజా రహే హై. అయినప్పటికీ ఎంత నిరహంకారిగా ఈ పాత్రని అభినయిస్తున్నారు. मम्मा बाबा बच्चों को सिखलाने के लिए सब कुछ करते हैं. మమ్మా బాబా పిల్లలకు నేర్పించేందుకు అన్నీ చేస్తున్నారు. పతితుల్ని పావనంగా చేయాలి. మూత్ పలీతి కప్పుడే కో ధోనా హై. మురికి పట్టిన వస్త్రాల్ని ఉతకాలి. బాబా చాకలి అలాగే బంగారం చేసేవారు కంసాలి. సబ్కో గలా గలాకర్ సచ్చా సోనా బనాతే హై. అందరినీ కూడా బాబా ఏం చేస్తున్నారు కాల్చి స్వచ్ఛమైన బంగారంలా తయారు చేస్తున్నారు. అచ్చా మీఠే మీఠే సిఖీ లతే బచ్చోं ప్రతి मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. మధురాతి మధురమైన గారాల పిల్లలకు మాతా పిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి యొక్క నమస్తే. మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్ బాప్ సమాన్ నిరహంకారి నమ్రచిత్ బన్నా హై. బాబా సమానంగా నిరహంకారీలుగా నమ్రచిత్తులు కావాలి. అప్నీ సేవ అప్నీ హాత్ సే కర్నీ హై. తమ సేవ తమ చేతులతో చేసుకోవాలి. కిసీ భీ బాత్ మే అహంకార్ నహీ దిఖానా హై. ఏ విషయంలోనూ అహంకారం చూపించకూడదు. సెకండ్ పాయింట్ సర్వీస్ కే లియే సదా తయార్ రెహనా హై. సేవ కోసం సదా రెడీగా ఉండాలి. సర్వీస్ కే లియే స్వయం కో ఆపే హీ ఆఫర్ కర్నా హై. సేవ కోసం స్వయం మనంతట మనమే ఆఫర్ ఇచ్చుకోవాలి. కౌడీ జైసే మనుష్యోం కో హీరే జైసా బనానే కీ సేవా కర్నీ హై. గవ్వల్లాంటి మనుషుల్ని వజ్రతుల్యంగా తయారు చేసే సేవ చేయాలి. వరదానము संपन्नता के आधार पर संतुष्टता का अनुभव करने वाले सदा तृप्त आत्मा भवा. సంపన్నత యొక్క ఆధారంతో
సంతుష్టతని అనుభవం చేసుకునే సదా తృప్తి ఆత్मा भव। जो सदा भरपूर व संपन्न रहते हैं वे तृप्त होते हैं। ఎవరైతే సదా భర్పూర్గా సంపన్నంగా ఉంటారో వారెప్పుడు తృప్తిగా ఉంటారు। ఎలాగైతే నిండుకుండా తొణకదంటారు కదా। चाहे कोई कितना भी असंतुष्ट करने की परिस्थितियाँ उनके आगे लाए, చూడండి ఎన్ని అసంతుష్టం చేసే పరిస్థితులు వారు ఎదురుగా తెచ్చినా, लेकिन संपन्न तृप्त आत्मा असंतुष्ट करने वाले को भी संतुष्टता का गुण सहयोग के रूप में देगी। కానీ సంపన్న ఆత్మ, తృప్త ఆత్మ అసంతుష్టం చేసే ఎవరు ఎదురుగా వచ్చినా వారికి సంతుష్టత యొక్క గుణాన్ని సహయోగం రూపంలో ఇస్తుంది। ऐसी आत्मा ही रहम दिल बन शुभ भावना और शुभ कामना द्वारा उनको भी परिवर्तन करने की प्रयत्न करेगी। ఇలాంటి ఆత్మ దయార్థ హృదయులుగా అయ్యి వారిని కూడా పరివర్తన చేసే ప్రయత్నం చేస్తారు। रूहानी रॉयल आत्मा का यही श्रेष्ठ कर्म है। ఆత్మిక రాయల్ ఆత్మకి ఇదే శ్రేష్ఠ కర్మ అని చెప్తున్నారు బాబా। అంటే ఎవరైతే సంపన్నంగా ఉంటారో, నిండుగా ఉంటారో వారు తృప్తిగా ఉంటారు। ఎవరెంత అసంతుష్టం చేసిన పరిస్థితులు వారు ఎదురుగా తెచ్చినా వాళ్ళు సంపన్నంగా తృప్త ఆత్మలు అసంతుష్టం చేసేవారిని కూడా సంతుష్టత యొక్క గుణాన్ని సహయోగం రూపంలో ఇస్తారు। ఇలాంటి ఆత్మలు దయార్థ హృదయులయ్యి శుభ భావన, శుభ కామన ద్వారా పరివర్తన చేసే ప్రయత్నం చేస్తారు। ఆత్మిక రాయల్ ఆత్మ యొక్క శ్రేష్ఠ కర్మ ఇదే అని చెప్తున్నారు బాబా। స్లోగను యాదోరు సేవా కా డబల్ లాక్ లగావో తో మాయా నహీ ఆ సక్తి। స్మృతి మరియు సేవ యొక్క డబల్ లాక్ వేసినట్లయితే మాయ రాదని చెప్తున్నారు బాబా। అందుకే సదా ఏం చేయండి, స్మృతి మరియు సేవ, బాబా స్మృతి, బాబా సేవ, ఈ రెండింట్లలో బిజీ అయిపోండి। అప్పుడు ఈ రెండు లాక్లు వేసినట్లయితే మాయ రాదు। ఎందుకంటే ఈ రోజుల్లో సింగిల్ లాక్ పనిచేయదు, డబల్ లాక్ ఉండాలి। అందుకే ఏ లాక్ వేయండి, ఒకటి బాబా స్మృతి, రెండోది బాబా సేవ, ఈ రెండు డబల్ లాక్ వేసినట్లయితే మాయ రాదంటున్నారు బాబా। ఈరోజు స్వమానము, నేను సంపన్నతతో ఉండే సంతుష్ట ఆత్మను। అచ్చా, ఓం శాంతి।